హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఎగ్ కర్రీని డిఫరెంట్ స్టైల్లో చూపిస్తాను మీకు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న బౌల్స్ ఉంటే తీసుకోండి. నేను మసాలా బాక్స్లో గిన్నెలు వస్తాయి కదా, అవి తీసుకున్నాను. ఈ గిన్నెల్లోకి ఒక్కొక్క గిన్నెలోకి ఒక్కొక్క ఎగ్ని పగలగొట్టి వేసుకోండి. ఆ తర్వాత ప్రతి గిన్నెలోనూ ఎగ్స్ పైన లైట్గా సాల్ట్ చల్లేయండి. చిటికెడు సాల్ట్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత సాల్ట్ చల్లేసాక పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. పెప్పర్ పౌడర్ని కూడా 4 గిన్నెల్లోకి యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకొని కారమైనా చల్లుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఓన్లీ 2 గిన్నెల్లోనే ఈ ఎగ్ వైట్ ఎల్లోని మిక్స్ చేస్తున్నాను. మిగతా 2 గిన్నెల్లోనూ మిక్స్ చేయట్లేదు. టేస్ట్ ఎట్లా ఉంటుందా అని చూడటానికి మాత్రమే. నేను కూడా ఇది ఫస్ట్ టైమే చేస్తున్నాను. మిక్స్ చేసిన 2 గిన్నెలు, మిక్స్ చేయనివి 2 గిన్నెలు అన్నమాట. ఇప్పుడు వెడల్పుగా ఉండే బాండీని కానీ లేదా ఏదైనా గిన్నెను కానీ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇలాగ వైర్ స్టాండ్ లాంటిది ఏదైనా ఉంటే పెట్టుకొని ఎగ్స్ వేసిన గిన్నెలని ఈ వైర్ స్టాండ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఆవిరికి ఉడికించుకోవాలి. మీ దగ్గర ఇలాగ వైర్ స్టాండ్ లేకపోతే ఒక చిన్న గిన్నెని బోర్లించి దానిపైన ఒక ప్లేట్ని పెట్టి వెడల్పుగా ఉండే ప్లేట్ని ఆ ప్లేట్ పైన ఈ గిన్నెలను పెట్టుకొని స్టీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసాం కదా, ఈలోపు మనము టమాటా కర్రీ తయారు చేసుకుందాము. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకోండి. కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. కరివేపాకు ఫ్రెష్గా లేదనుకోండి, దాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఫ్రెష్గా వేసుకున్న టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ కారము, కొంచెం పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 స్పూను ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని మంచిగా అరోమా వచ్చేలాగా కలుపుకుంటూ వేయించుకోండి. ఈ మసాలాలన్నీ నూనెలోకి బాగా వేగాలి. అప్పుడే మంచి కలర్ వస్తుంది. నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇలాగ వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకుందాం. ఈ టమాటాలని యాడ్ చేసుకొని గెంటెతోటి టమాటా ముక్కలు మసాలాలు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నాకైతే 1 టీ స్పూన్ సాల్ట్ పట్టింది. సాల్ట్ వేసుకున్న తర్వాత టమాటాలని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఎగ్స్ పెట్టాము కదా, ఈలోపు మనకి ఎగ్స్ రెడీ అయిపోతాయి. ఈ కప్స్ని బయటికి తీసి కొంచెం చల్లార్చుకోవాలి. చల్లార్చుకుంటేనే ఈజీగా బయటకు వచ్చేస్తాయి. కత్తితోటి అలాగా చుట్టూ ఎడ్జెస్ని స్క్రేప్ చేసి ప్లేట్ మీద బోర్లించి తడితే ఎగ్ బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలాగా అంటే బయటకు వచ్చేస్తుంది. ఈ రెడీ అయిపోయిన టమాటా కర్రీలోకి ఈ ఎగ్స్ని వేసుకుందాము. నేను ఫస్ట్ ఈ 2 యాడ్ చేసినవి మిక్స్ చేసిన ఎగ్స్, అండ్ తర్వాత 2 మిక్స్ చేయకుండా ఉన్న ఎగ్స్. వీటిని టమాటా కర్రీ 2 వైపులా కోట్ అయ్యేలాగా అలాగా తిప్పుకుంటూ ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఏ ఎగ్స్ బాగున్నాయంటే మిక్స్ చేయకుండా ఉన్నవి నార్మల్గా బాయిల్డ్ ఎగ్ తిన్నట్టే ఉన్నాయి, కానీ మిక్స్ చేసినవే బాగున్నాయి.